ఆకాశంలో అంతులేని ప్రమాదాలు అనే వార్త మనం ఖచ్చితంగా ఒక్కసారి దీన్ని పూర్తిగా మనం చదువుదాం, వినండి దయచేసి. గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు, గుణపాఠాలు నేర్వని విమానయాన వ్యవస్థ, మరి వరుస ఘటనలకు చెక్ పెట్టేది ఎప్పుడు? తాజాగా అహ్మదాబాద్లో కూలిన బోయింగ్ 787 కారణం. ఎయిర్ ఇండియా ప్రమాదం దేశంలోనే మొదటిది. కొందరికి ఫ్లైట్ ఎక్కాలనే ఆశ ఉంటుంది, విమానం ఎక్కాలనే ఆ ఆశ కూడా చచ్చిపోయాలి అనిపిస్తుంది. తమ కలలను నెరవేర్చుకునేందుకు బయలుదేరిన వారిని ఆకాశం కిందకి నెట్టిపడేసింది. ఇవాళ జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎప్పటికీ మరిచిపోలేనిది. జూన్ 12, 2025 కేవలం క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చిన రోజు. భారత విమానయాన చరిత్రలో ఒక మరుపురాని మచ్చగా మారిపోయిన రోజు. దయచేసి సీట్ బెల్టులు ధరించండి అని అనౌన్స్మెంట్ వచ్చిన కాసేపటికే వారి ప్రయాణం దురదృష్టకరమవుతుందని, మలుపు తీసుకుంటుందని అనుకోలేదు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్కు బయలుదేరినటువంటి నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగం, విమానాశ్రయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పలువురు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ దుర్ఘటన ఒకటే కాదు, భారతదేశ విమాన ప్రయాణ చరిత్రలో ఘోరమైన సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. మరి దేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాదాలు: బాంద్రా వద్ద కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 1978లో జరిగినటువంటి సంఘటన. న్యూ ఇయర్ రోజున ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న బోయింగ్ విమానం అరేబియన్ సముద్రంలో పడింది. ఈ ప్రమాదంలో మరి 213 మంది ప్రయాణికులు చనిపోవడం మన దేశ విమాన చరిత్రలో మరిచిపోలేని ఘటనగా మిగిలిపోయింది. స్పాటియల్ డిఎస్ ఓరియంటేషన్ వల్ల కెప్టెన్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అప్పట్లో ఎప్పుడు 1978లో. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైటు 1988, 78 అయితే 1988, అది 10 ఏళ్ల కాలం మధ్యలో మళ్ళా ముంబై అహ్మదాబాద్ మార్గంలో బోయింగ్ 737-200 విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 133 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి అదేవిధంగా మన భారతదేశంలో 1978లో ఒక్క సంఘటన జరిగింది, 1988లో ఒక సంఘటన జరిగింది, 1990లో మరో సంఘటన బెంగుళూరు ప్రమాదం. ఆ బెంగుళూరు ప్రమాదం ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 605 ముంబై నుంచి బెంగుళూరుకు చేరుకొని ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగి 92 మంది మరి మృతి చెందారు. ఈ ఘటనలో ప్రమాదం పైలట్ తప్పిదంగా తేలినట్లు కూడా మనకు తెలిసింది. మరి అదేవిధంగా మరి 1978లో ఒక ప్రమాదం జరిగి, 1988లో ఒక ప్రమాదం జరిగి, 1990లో ఒక ప్రమాదం జరిగి, మళ్ళా 1991లో మరో ప్రమాదం జరిగింది. చార్కి దాద్రి మిడ్ ఎయిర్ కొల్లిజన్. ఇది ప్రపంచ విమాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంలో ఒకటిగా నిలిచింది. సౌదీ అరేబియన్ ఫ్లైట్ 763 కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1907 ఢీకొనడంతో 349 మంది దుర్మరణం పాలయ్యారు. ఇది 1996లో. మరి 1978 నుంచి మొదలైతే 1978లో ఒకటి, 1988లో ఒకటి, 1990లో ఒకటి, 1996లో ఒక్క సంఘటన జరిగి మళ్ళీ 2000 సంవత్సరంలో మరో సంఘటన. భారత అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ మరి 7412 ఎయిర్ ఫ్లైట్ కోల్కతా పట్నా మార్గంలో బోయింగ్ 737 ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు, 5 భూమి మీద ఉన్నవారు సహా మొత్తం
60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చూసిర్రా, మళ్ళీ 2000లో జరిగినటువంటి ప్రమాదం మళ్ళీ 2010లో జరిగింది. మంగళూరు విమాన ప్రమాదం. అది దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం మంగళూరు ఎయిర్పోర్టులో రన్వేపై ప్రమాదానికి గురై 158 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. ఇది ఆ కాలంలో అత్యంత దారుణమైనటువంటి విమాన ప్రమాదంగా నిలిచింది. ఇది 2010లో. అదేవిధంగా మరి 1972లో కూడా ఒకటి జరిగింది. అది జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 471, జపాన్ ఎయిర్లైన్స్ విమానం 471 బ్యాంకాక్ నుంచి ఢిల్లీ చేరుకొని విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 82 మంది ప్రయాణికులు నేలపై ముగ్గురు మరణించారు. తప్పుడు గైడ్ పాత్ సిగ్నల్ ప్రమాదానికి కారణమని జపాన్ ఎయిర్లైను పేర్కొన్నది. మరి అదేవిధంగా 1963లో యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం 869 ముంబై విమానాశ్రయంలో కూలిపోయింది. అందులో ఉన్న 63 మంది మరణించారు. వాతావరణంలో మార్పుల కారణంగా విమాన నియంత్రణ కోల్పోయి ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా 1962లో అలిటాలియా విమానం 771, 1962లో అలిటాలియా విమానం 771 ముంబైకి ఈశాన్యంగా ఉన్న కొండను సమీపిస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదం నావిగేషన్ లోపం వల్ల జరిగింది. ఈ ఘటనలో ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 94 మంది మరణించినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 171, 1976లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 171 ముంబై నుంచి చెన్నైకి బయలుదేరిన కాసేపటికే ఇంజన్లో సమస్య తలెత్తి తిరిగి ముంబై ఎయిర్పోర్టులో ల్యాండింగ్కు ప్రయత్నించింది. అయితే ఇంజన్ వైఫల్యం కారణంగా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 95 మంది చనిపోయారు. ఇలా చూసుకుంటూ పోతే ఇవే కాదు, మన దేశ విమానయాన చరిత్రలో మరికొన్ని ప్రమాదకర ఘటనలు కూడా ఉన్నాయి. ఒక్క క్షణం ఆలస్యం, ఒక్క చిన్న సాంకేతిక లోపం, ఒక్క తప్పు నిర్ణయం వందలాది జీవితాల్లో తీరని కన్నీటిని మిగుల్చుతున్నది. ఈ ఘోర ఘటనలన్నింటి తర్వాత విమానయానాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం, DGCA, ఎయిర్లైన్ సంస్థలు ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకొని భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. విమానయాన భద్రత కోసం కొత్త టెక్నాలజీలు, గగన నిరీక్షణ వ్యవస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విషయాలపై బలమైన అవగాహన కల్పిస్తుంది. ఈ రోజు జరిగిన సంఘటన దేశాన్ని కలిచివేసిన ఇది భద్రతపై మరింత దృష్టి పెట్టేందుకు ఒక హెచ్చరికగా మారిందని కూడా మనం చెప్పొచ్చు అనేటటువంటిది మనము ఒక అద్భుతమైనటువంటి ఎన్నో అంటే 1962 నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు ఇప్పటి వరకు 2025 వరకు కళ్ళగట్టినట్లు మనకు అనేక సంఘటనల మీద అద్భుతమైనటువంటి వార్త ఇలా మనం చూసినాం. ఇలాంటి